విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ చర్చ్ ఫాస్టర్స్ సహోదర సహోదరులకు సంఘ కాపరులకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించి ప్రేమ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఘనబాబు చర్చ్ ఫాస్టర్స్ సహోదర సహోదరులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాస్టర్స్ కీర్తనలు పాడి వ్యాఖ్యలు తెలిపి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ఫాస్టర్స్ సంఘ కాపరులు శ్రీ కుమార్ శరత్ చంద్ర, ఐజేఎం ఫెలోషిప్, స్పిరిట్ ఆఫ్ చారిటీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నామమున we cut the 2025 for Christmas as well as New Year cake for the glory of God. మరొకసారి చెప్పకూడదు. అలాగే కే ప్రభాకర్ గారు శ్యామరావు గారిని సత్కరిస్తున్నారు. తర్వాత కే ప్రభాకర్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఉంటూ ఉంటాయి. ప్రభుత్వాలు అంశాలు ప్రజల పట్ల ఏవైతే అవగాహన కలగాలో ఆ సన్మానంలో నడవాలని, కొన్ని సమాజాన్ని ప్రేమించమని కానీ తోటి వారికి సాయపడమని కానీ ఏవైతే వ్యాఖ్యలు చెప్తూ ఉంటారో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్పేటువంటి, ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకి మ్యాక్సిమం అందరినీ కూడా ఒక మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడానికి చేసేటువంటి కార్యక్రమాలు అనేక ఉంటాయి. అందులో మీ రోజులు కూడా ఈ సమాజం, ఎందుకంటే ఎక్కువ మంది మన నియోజకవర్గంలో చాలా పేదరికం ఎక్కువ ఉంది. కొండవాళ్ళ ప్రాంతాలు నాకు తెలిసి ఈ మన చర్చెస్ కూడా చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు కొండవాళ్ళ ప్రాంతాలు అనేక ఉన్నాయి. అందుకే ఇటు ఐజీఎం కావచ్చు, అటు స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇక్కడ అక్కడ బిల్డింగ్ కట్టారు. స్పిరిట్ ఆఫ్ యూనిటీ కావచ్చు, వీటిలో వందల కొద్ది అసోసియేషన్స్ కానీ ఏదైతే చిన్న చిన్న ప్రార్థనాలయాలు ఉదయం టైంలో చాలా మందికి డ్యామేజ్ ఇది అక్కడ పెద్దది ఉంది, పటపైనే ఉంది. సో ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయడం కావచ్చు, దేవుడి పట్ల ఆ ప్రార్థన సమయానికి ఎక్కువ వెచ్చించేటట్టు నేను అనుకుంటూ ఉంటాను. జనరల్గా చాలా ప్రాంతాల్లో ఎక్కువ మందిని ఇట్లాంటి మాటలు ప్రభావితం చేస్తాయి కాబట్టి కాస్త ఈ నేర ప్రవృత్తి కూడా తగ్గుతుంది.